నేనైతే మిస్ అయిపోతా అనుకున్నా. ఆ లగేజ్ నేను వర్షము పెద్ద అయింది. వర్షం పడద్దు, వర్షం పడకపోతే చాలు. మనం కరెక్ట్ టైంకి వర్షం స్టార్ట్ అయింది. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ద ట్రిప్ మన బట్టలు అనేది తీసేసినాక మళ్ళీ బ్యాగ్ ఉన్నాయి అన్నట్టు చదువుకోవడం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రోజు ఈ టూ ఐటమ్స్ మారుతాయి అన్నమాట. మిగతా అన్నీ సేమ్. నిన్న చికెన్ పొటాటో పెట్టారు, ఈరోజు చికెన్ అదేదో కీనువా టైప్ ఉంది. ఇది చెర్రీ జ్యూస్, రెడ్ వైన్ కాదు, మనకంత సీన్ కూడా లేదు. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడున్నా. ఈరోజు జార్జియాలో డే 3 అన్నమాట. ఇప్పుడే డే స్టార్ట్ చేసి ఫ్రెష్ అప్ అయినా డే స్టార్ట్ చేద్దామని ఈరోజు కాగేజీ రీజియన్ వెళ్తున్నాను అనమాట. వైనరీ అండ్ ఆల్ స్టఫ్. సో ఫస్ట్ థింగ్ 8:40కో 9కో మా విని బస్ ఉంది. ఒక ప్లేస్కి చెప్పాడు, మైదాన్ బజార్ అని. అక్కడ పోయి వెయిట్ చేయాలి 8:45కి. సో జస్ట్ క్విక్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన. జస్ట్ 2-3 మినిట్స్లో గ్రాబ్ చేసేసిన. జస్ట్ ఇట్లా బయటికి వచ్చిన. ఫుల్ వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి వర్షం ఉంది. ఐ హోప్ క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయ్యి నేను బయటికి వెళ్ళే టైంకి అంతా సెట్ అయ్యి ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తే బాగుండు. సో కొంచెం వెదర్ బాగుందని చెప్పి ట్రైపాడ్ పెట్టి టైం ల్యాప్స్ కోసం పెట్టిన. ఆ టైం ల్యాప్స్ మీరు ఇప్పుడు చూడవచ్చు. 3, 2, 1. నాకు కాకపోతే ఏంటంటే ఈరోజు హోటల్ కూడా చెక్అవుట్ చేసి వస్తున్నాయి. ఈరోజు నైట్ బట్టమే వెళ్తున్నా. బస్సు ఉంది అరౌండ్ 11 o'clockకి. నేను మళ్ళీ తిబ్లిసికి అరౌండ్ 9 కల్లా వచ్చేసా. 8-9 కల్లా డ్రాప్ చేసేస్తా అని చెప్పారు. సో పెద్ద ప్రాబ్లం లేదు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. నేను డబుల్ లేయర్ వేసుకున్నా, లోపల టీ షర్ట్ పైన షర్ట్ వేసుకుంటా. ఇప్పుడు కిందకి బ్రేక్ఫాస్ట్ కానీ పైకి వచ్చిన. దట్స్ ఇట్. మళ్ళీ అయితే క్యాబ్లో లేదా సీదా మైదాన్ బజార్లో కలుస్తాం. రిసెప్షనిస్ట్ చాలా మంచోడు అన్న. ఇట్లా క్యాబ్ బుక్ అయితే లేదు. 15 minutes నుండి 2 క్యాబ్స్ ఓకే వేసి క్యాన్సిల్ చేసినాయి. లగేజ్ ఉంది, లేకపోతే నేను నా పికప్ స్పాట్ పక్కకి వాకింగ్ వెళ్ళిపోతుండే అని చెప్పిన. ఆయన నా రూమ్ ఉంది, నా రూమ్లో పెట్టుకుంటా లగేజ్. ఎప్పుడు వస్తామంటే 7-8 కల్లా వచ్చేస్తా అని చెప్తే, నేను నా రూమ్లో పెట్టుకుంటా, ఈవినింగ్ వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. చాలా మంచోడు. తిబ్లిసిన్ రిసెప్షనిస్ట్. ఆయన పేరు ఇలియన్ అనుకుంటా. థ్యాంక్ యూ ఇలియన్. ఆల్మోస్ట్ పెద్ద బ్యాగ్ ఉండే, అది పట్టుకొని ఎట్లా పోవాలనుకున్నా. ఓన్లీ ఇప్పుడు బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తున్నా. బ్యాక్ ప్యాక్లో ఒక జాకెట్ ఉంది, వర్షం మీట పడితే. ప్లస్ చలి కూడా ఎక్కువైంది. అంటే టైం ఆల్మోస్ట్ 8:50 అయింది. పికప్ వాళ్ళకి చెప్పిన పక్కకి ఏమన్నా 5 minutesలో వాక్ చేసి వస్తున్నా అని చెప్పి, సరే దాదా అని చెప్పింది. ఇక వస్తున్నా. కరెక్ట్ టైంకి వర్షం స్టార్ట్ అయింది. కొన్ని గ్రూప్ ఆఫ్ బండిలు ఉన్నాయి చూడండి అక్కడ. అందులో మనదొక బండి. లక్ చాలా బాగుంది. నా కారు 770 అంట. అది ఇంకా రాలేదు. ఫస్ట్ రాంగ్ అయిపోయి అన్నాను కలిసిన. కార్ పేపర్ టికెట్ చూపించగానే 770 కార్ వస్తుంది. ఆయన పోయి టికెట్ చూపి అన్నాడు. సో వెయిట్ చేస్తున్నాడు. ఇది ఏంటంటే మైదాన్ బజార్ అనమాట. మైదాన్ బజార్లో ఏంటంటే ఇట్లా అన్నీ మోస్ట్లీ వెహికల్స్ వచ్చి ఆగుంటాయి. ఇది మైదాన్ బజార్. మైదాన్ బజార్ ముందు ఇట్లా లైన్గా 10-15 ఉంటాయి కొన్ని కార్స్. ఒకవేళ కావాలి అంటే మార్నింగ్ వచ్చి ఏదైనా అవైలబుల్ ఎవరైనా ఒకవేళ బుక్ చేసుకోలేదు అనుకో ఏ ట్రిప్, ఇక్కడికి వచ్చి ఎవరైనా అడిగితే ఏదైనా సీట్స్ ఖాళీ ఉంటే తీసుకెళ్తారు. ఒకవేళ అంటే ప్రీ ప్లాన్ చేసుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పొద్దున్న లేచి ఎటైనా వెళ్దాం ఈరోజు అనుకుంటే ఇదొక బెస్ట్ ప్లాన్. ర్యాండమ్గా ట్రై చేయొచ్చు. జర బార్గెన్ చేస్తే తక్కువ కూడా చేస్తారు. నిన్నటి ట్రిప్ మత్సీత అండ్ ఈరోజు కాగేతికి 2 కలిపి అరౌండ్ 100 లారీ అయింది. 50 ఈచ్. సో లిటిల్ ప్రైజే అనిపించింది. కానీ లాస్ట్ మూమెంట్లో దొరకదేమో అనుకున్నాను నేను కాగేతికి.
దొరికింది మొత్తం. ఫైనల్లీ మన కార్ అయితే వచ్చేసింది, గ్రే వ్యాన్. నడదానికన్నా ఇది చాలా బెటర్. నేనైతే వరస్ట్, సీటింగ్ ప్రాపర్ లేకుండే. కరెక్ట్ నాకు దొరికిన సీటింగ్ ప్రాపర్ టైర్ మీద ఉండే, అది మొత్తం స్లాంట్ ఉంది, కూర్చోడానికి సరిగ్గా రాదు. ఈరోజు కొంచెం మంచిగా సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది. ఇది బస్ టూర్. నేనైతే మిస్ అయిపోతా అనుకున్నా. ఆ లగేజ్ నేను వర్షము పెద్ద అయింది. Yeah, guys. Or if you don't are gonna understand something, ask me twice. My English is alright for you guys, yeah? Yeah. Should I speak lower, slower? No, It's okay. it's fine. Okay. So nice. So guys, most of the information gonna be about the Kakheti region, but I wanna give you some basic information where we are located right now. This is Tbilisi, is the capital of the Georgia. Before was Msketa city. In Georgia, population is 4 million. The half of the population is like the 2 million. The residents are living in the Tbilisi. Because of that is how we see it all the time crowded and all the time is traffic. And we have the 14 regions in Georgia. One of them is Kakheti, where we're going today. And some of them regions, they speak in their own languages or they have the dialects. For example, the Migralians and the Swans, they speak in their own languages. They don't understand each other. I don't understand them either, but we have the communication in the official Georgian language. And Georgia is from all time is a friendship community place. Here's all the time us living the different kind of the nation and all the view of the religion. For example, we passed now Old Tbilisi, and in one district we have the Orthodox Church, Jewish synagogue, and Muslim mosque. Population 80% in Georgia is Georgian, but big percentage between sharing is Armenians, Azerbaijanis, and after the coming the small percentage Kurds, Yazid, Jews, a little bit Greeks, Russian, and Ukrainians. ఫస్ట్ వైన్ టేస్టింగ్కి వెళ్తున్నాము కాకేతి అనే ప్లేస్కి. తర్వాత ఏదో మొనెస్టరీ అంట, మొనెస్టరీ అంట, కొంచెం చర్చ్ అండ్ రిలీజియస్ ప్లేస్ టైప్. దాని తర్వాత ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ ఉంటుందంట ఒక దగ్గర, ఆ చీజ్ టేస్టింగ్కి తీసుకెళ్తా అన్నాడు. దాని తర్వాత ఏదో సిటీ ఆఫ్ లవ్ అంట, సింగ్నాగి అనే సిటీ, ఆడికి వెళ్తాం అనమాట. ప్రస్తుతానికి 3-4 ప్లేసెస్ అప్డేట్ ఇచ్చిండు, ఏమేమి చేయబోతున్నాం అనేది. నెక్స్ట్ అప్డేట్ దాని తర్వాత ఇస్తాడు అనుకుంటా. కాకేతి సైడ్ పోతా ఉంటే క్లైంబ్ అనుకుంటా నాకు తెలిసి. అయితే నాకు లైట్ గా ఇయర్స్ పాప్ అవుతా ఉన్నాయి నాకు. కొంచెం హిల్ రేంజ్ బాగుంది అనుకుంటా. దాహం కూడా చాలా జల్దీ దాహం అవుతుంది. మేబీ అదే హిల్ స్టేషన్ దగ్గరలో కదా, ఆక్సిజన్ దాహం జల్ది అవుతుంది. ప్లస్ ఒక మెయిన్ ఓల్డ్ టౌన్ నుంచి ఒక 5 to 10 kilometers ట్రావెల్ చేసి బయటికి ఏడిపోయినా మినిమం డిస్టెన్స్ వెళ్ళినా నాకు ఇట్లా ఇయర్స్ పాప్ అవుతున్నాయి. మేబీ పైకి వెళ్తా ఉన్నట్టు. అంటే ట్బిలిసి అంతా ఇట్లా సరౌండింగ్స్ అంతా మౌంటైన్స్ మధ్యలో ఉన్నట్టు ఉంది. కొంచెం బయటికి ఎటు వెళ్ళినా ఇయర్స్ పాప్ బాగా అవుతుంది. మా ముందు ఒక ఇటలీ తాత ఉన్నాడు, ఆయన మొత్తం ప్రాపర్ గా హోంవర్క్ చేసి వచ్చిండు, ఏమేమి తాగాలి ఏం సంగతి అని.
గైడ్ అని మొత్తం మంచిగా డౌట్లు అడుగుతున్నాడు. ఆడ ఆడ దొరుకుతుందా, ఈడ ఇది దొరుకుతుందా అని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. నైస్ ప్రీ ప్లాన్గా వచ్చిండు ఆయన. ఫస్ట్ స్టాప్కి వచ్చిన ఏదో చిన్న షాప్ లా ఉంది. అవన్నీ హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఏదో స్వీట్ అంట, జార్జియన్ స్వీట్. ట్రై చేయాలి. మన దగ్గర పోపుల డబ్బా ఉంటుంది కదా మన ఇంట్లో, ఇండియన్ కిచెన్స్ ఏమో అట్లానే వీళ్ళవి కూడా స్పైసెస్ ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర చేసి ఫెనిగ్రీక్ అంట, కొరియండర్ అంట, అడ్జికా అంట, సావరీ అంట, డ్రైడ్ స్పైస్ అంట, పాప్రికా అంట, ఇంకోటి పేరు సాఫ్రాన్, యూనివర్సల్, మధ్యలో చిల్లీ ఫ్లేక్స్. గ్లాస్ వచ్చిండు వైన్ టేస్టింగ్ కి. మేబీ ఒక 3-4 వైన్స్ టేస్ట్ చేపిస్తాడు అంట. ఇంట్లో ఒక గ్లాస్ వచ్చింది. Here you go. And yes. You mean we should drink it on one go? It's up to you. We Georgians doing like this. We make it full. Even I'm going to show you something. Even not from this, we drinking even from this. This is we making the full. And if you start, you have to finish it that part. И, ребята, у нас слово есть, ганспойбл называется. Как только она уже разливается внутрь, все, конца нету. Надо до конца. Если нет, подуть. Так что кому-то налить. Нет. Kumar, Josh. ఒక గల్పులో తాగితే బాగుంటుంది అన్న. సో సింగిల్ గల్ప్. Следующее вино, ребята, будет. Ну, keep we all have to drink this one. Какая-то что не выпьем, ребята, у нас будет. Да, следующее вино, ребята, у нас будет саперавы. Это у нас черное сухое вино. So guys, next one is gonna be the saperava, right? It's gonna black dry. సింగిల్ If గల్పులో you want to drink తాగేసిన this, for example, white. టేస్ట్ లేదు, చేదుగా ఉంది అంతే. వాట్ ఈస్ దిస్ వైన్ కాల్డ్? This is Saperavi. This is Saperavi. It's made from the Saperavi. Name is really Saperavi. It is black dry wine. డ్రై వైన్. Yeah, next one is going to be the Kizmarauli. Made it the same grape, but this is dry. That one is semi-sweet. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ గ్రేప్, Yeah, సఫైర్. same type of the grape. Same type of the grape. Everybody ever this Saperavi? Devachki. Saperavi. I don't want you. లైట్ గా స్మెల్ చేసి తాగమన్నాడు. ఇప్పటిదాకా వేసిన తప్పయ్య ఒక్క గల్పులో తాగమన్నాడు. మొత్తం గొంతులో తట్టుకుని దగ్గు వచ్చాడు. కొంచెం ఒక ఘాటు టైప్ టేస్ట్ వస్తుంది. కొంచెం ఘాటు ఎక్కువ ఉంది ఇందులో. Guys, so if you're gonna want to try it, because this spice, this is different kind of. But once you're gonna try it with one spoon, throw it spoon, take the new one. Don't use the same spoon in other jars to make it hygiene, okay? For the rubbish, it's gonna be okay. For example, I'm gonna try now with this one. That's it. Use it another one. Spicy. మండుతున్నట్టుంది. No, we need this is good for you. అది మన ఇండియన్ స్పైస్ లెవెల్ ఉందంటే అంటే మనకు ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు. సో లెట్స్ ట్రై. అందరు లైన్లోనూ ఏం లేవు అయిందా వెనక పికిల్ నాకడం లాంటిది అనుకుంటా. అది కూడా ఉన్నాయి, అందులో ఒక ట్రై చేస్తాం. А на что намазывать ее? Спихать. Жесткая. Нет, вот это не острое. Я вам другой стакан. Так, давайте я другой стакан тоже положу для мусора. భయ్యా స్పైస్ లేదు భయ్యా. Для мусора. Да. Одной ложкой только один. Некоторые. Хлеб потом будет. Сейчас, чтобы горело хорошо, потом уже хлебом. Так, ребята, Кизмараули. Ребята, переходим на Кизмараули сейчас. So guys, next is the Kizmarauli. This is the semi-sweet. 3 పికిల్స్ టైప్ ఉన్నాయి. ఒకటి సమ్ పుదీనా డిష్ టైప్ ఉంది, ఒకటి చిల్లీ ఫ్లేక్స్ తోని పచ్చడి టైప్. అదే
ఎండుమిర్చి దంచి లైట్గా పేస్ట్లా తయారు చేసి పెట్టాను. వానికి కారం అంటే మనకి పెద్దగా ఫరక్ పడలేదు. మనం తినే స్పీడ్లో వెళ్ళి టచ్ చేస్తే సుక్కల వీళ్ళకి. ఇస్ దిస్ సేమ్ వన్ ఆర్ This is a kids maraulim. This is made from the same grapes, but technology is different. Because of that, one is a dry, another is a semi-sweet. Okay, lady first. లిటిల్ Then I have. యా ఎనఫ్. This is my favorite one. I like it. Yeah, this is like with the that's it after the work, with the movies, some you enjoy. ఈ థర్డ్ వైన్ ఇప్పట్లాంటిదే, కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది వేరేలా తయారు చేస్తారంట. ఇది ఇంకో వేరేలా ట్రై చేస్తాం. ఇది కొంచెం బాగుంది. 3 ట్రై చేసిన, 3 వైన్స్ వచ్చిండు ట్రై చేయడానికి. ఫస్ట్ రౌండ్ అంతా అదో రకంగా ఉండే. థర్డ్ది వైన్ ఏదో ఇచ్చిండు, సఫైర్ గ్రేప్ నుంచి తయారు చేస్తారంట. కాకపోతే సెకండ్ది థర్డ్ది సేమ్ గ్రేప్, కాకపోతే చేసే తరీకా డిఫరెంట్ అంట. సో థర్డ్ వైన్ బాగుంది, సఫైర్ గ్రేప్ అంట. లాస్ట్ డ్రింక్ అనుకుంటా. దీని పేరు చాచా అంట. డ్రింక్ పేరే చాచా అంట. Зеленый не должен. Yeah, this is chacha. It is made from the grapes. How I say is once we finish in the winemaking process, we are not throwing the grape leftovers. We take it and recycle them. How I say is that we put in the special system. That special system I'm going to show you in the second one. ఓకే. Grape leftovers the inside under the fire is boiling and steam going up. And from the pipelines is running there and giving the pure drops of the spirits. And we call it the chacha. And Okay. can start at 40, 50, 60, 70, and 80 is maximum. Yes. Yeah, so that's it. ఇది లాస్ట్ డ్రింక్ చాచా అంట. ఎక్స్ప్లెయిన్ చేసాడు కదా, ఇది ట్రై చేద్దాం. And last one కొంచెం is gonna be వోడ్కా guys, టేస్ట్ వచ్చింది. ప్యూర్ స్పిరిట్ లాగా ఉంది. Right, it's 40 degrees, just 40 degrees. Yes, it is chocolate. ఇది కూడా బాగుంది. థర్డ్ది ఫోర్త్ది బాగుంది. It is 40. It's just 40. ఇది చాచా డ్రింక్ అంట, లైక్ వోడ్కా లాగా ఉంది, బాగుంది. Brandy is well the same things. How is the chacha is made, but it is ఎనఫ్. soaked in the oak box. Because Okay. of that, it changes the color, and plus we are putting the chocolate beans inside. And because of this, giving the sweetness and the smell is well with chocolate. What did you say? కొంచెం స్వీటిష్ టేస్ట్ లాగా వస్తుంది. టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. Так, ребята, это такая остановка у нас не будет. Если вам понравился вино, аджика, эмали, чача или чучхела, покупайте miss, здесь, потому что такой остановки не будет у нас. బ్రాండీ అంటే అది. So guys, if you like Literally, something, there is a లోపలికి పోయి chacha, ఈడ వరకు brandy, వచ్చింది బయటికి. wine, something. But you లోపలికి can buy ఏదో from వచ్చేసిన, here because the similar stocks do not go ఆబ్వియస్లీ there. పబ్లిక్ ప్లేస్ So కదా. take your time, look చేస్తే around, what బాగుండదు. you like it, buy for the cigarettes. లాస్ట్ అసలు నచ్చలే నాకు. నోరంతా టేస్ట్ ఖరాబ్ అయింది. ఇక్కడ కొంచెం ఇక్కడ చట్నీస్ లాగా ఉన్నాయి, లైక్ ఇది కారం చట్నీ, ఇది ఒక టైప్ చట్నీ. నాకు ఇది నచ్చింది. ఇది కొంచెం పుదీనా లాగా ఉంది. ఎవ్రీ వైన్ టేస్ట్ తర్వాత ఇది తిని నెక్స్ట్ దాయినాం, లైక్ ఎవరి టేస్ట్ మారనికి. అదొక్కటే బాగుంది ఇప్పుడు దాకా చూపించింది. లాస్ట్ది కొంచెం ఏదో కర్రీ లీవ్స్ది చట్నీ లాగా ఉంది, మేబీ లైక్ పుదీనా కొత్తిమీర లాగా. లోపల అన్ని షాప్ టూరిజం అంటే ఇక్కడ అన్ని ఆర్కిటెక్ట్స్ షోకేస్లో పెట్టుకునే సెరమిక్ బౌల్స్ ఉన్నాయి, లైట్గా ఆర్ట్ వర్క్. ఇవి ఏంటంటే స్వీట్స్ అంట. ఇంకా వైన్ తాగినాం కదా, స్వీట్లు తినొద్దు పక్క. ఇది నాకు తెలుసు, ఫ్రెండ్స్ చెప్పారు. నెత్తి తిడుతుంది అంట, అనుకోలే కదా అనుకోవచ్చు, కానీ ఎందుకులే రిస్క్. అంతే, మనం పెద్దగా కొనేది ఏం లేదు. ఇది షాప్ టూర్ ఒకటి, చిన్న షాపే.
వాళ్ళకి స్పేస్ ఇచ్చి మనం బయటికి పోదాం. కొనేటోళ్ళు కొనుక్కుంటారు. వర్షం పడుతుంది, డ్రిజ్లింగ్ అవుతా ఉంది. ఇది షాప్ బయట వ్యూ అనమాట. మా వెనకనే ఇంకో గ్రూప్ వ్యాన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు టేస్టింగ్కి వెళ్ళారు, మేము బయటికి వచ్చేసినాం. చిన్న షాపే. సాకితి వైన్ రీజియన్ అంటే ఫస్ట్ ఏం చేస్తారనమాట అంటే, ఫస్ట్ వీళ్ళు లోకల్ షాప్స్కి తీసుకెళ్తారు. ఆ షాప్స్లో వైన్ అన్ని ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ట్రై చేపిస్తారు. అన్ని ట్రై చేపించి ఎవరికన్నా ఏమైనా కావాలంటే కొనుక్కుంటారు వాళ్ళు. లేదు నేను బయటకు వచ్చేసిన, వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు లోపల. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే షాప్స్ అయిపోయింది, టేస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది ఫ్యాక్టరీకి అనమాట. అక్కడ ప్రాసెస్, పెద్ద పెద్ద కంటైనర్స్ అంతా ఎట్లా చేస్తారు, ఎందులో స్టోర్ చేస్తారు, ఏం సంగతి అనేది అక్కడ చూపిస్తారు అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ ఎప్పుడు 9:20, 9:30కి స్టార్ట్ అయింది. 45 minutes అయింది, 1 hour అయింది. సో వెళ్ళినాం, ఆల్మోస్ట్ ఒక 20-25 minutes స్పెండ్ చేసినాం లోపల. బయటకు వచ్చేసిన, వేరే వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు, ఇక స్మోక్ చేసే వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది కొనే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు గ్రూప్లో ఎక్కువ మెజారిటీ రష్యన్ లాంగ్వేజ్ స్పీక్ చేసే వాళ్ళే ఉన్నారు. కాకపోతే జాపనీస్ ఉన్నారు, ఇటాలియన్స్ ఉన్నారు, ఇజ్రాయేలీస్ ఉన్నారు, స్విట్జర్లాండ్ వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్లో ఇద్దరమే ఉన్నాము, నేను ఇంకొక అంకుల్ ఉన్నారు. సో అదే మా గ్రూప్ అప్డేట్. ఇదే అనమాట మెర్సిడెస్ స్ప్రింటర్ అంట వ్యాన్ పేరు. సో నెక్స్ట్ ఫ్యాక్టరీ తీసుకెళ్తాడు, అక్కడ పోయి మళ్ళీ షూట్ చేస్తాం.